రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్లలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఓట్లు అడిగినటువంటి రేవంత్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆర్నిసల్ కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణను బాగు చేసుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ముఖాలలో సంతోషాన్ని చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒకవైపు అభివృద్ధి మరియు మరొక వైపు సంక్షేమ పథకాలు రూపొందించి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ఈ తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో పోతున్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఆనాడు అనేక సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి కేసీఆర్ గారు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, చాలా మంది పేద వర్గాలు ఉంటారు, పెళ్లిళ్ళు చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు మా పేద ప్రజలు. ముఖ్యంగా ఆడపిల్లలు పుడితేనే బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయ్యో ఆడపిల్లనా, ఆడపిల్ల అంటే పెళ్ళి ఎట్లా చేయాలి, భోజనాలు ఎట్లా పెట్టాలి, బయటకు ఎట్లా పంపాలి అనేటువంటి ఒక ఆవేదనతోటి చాలా మంది ఆడపిల్లలే పుట్టొద్దనేటువంటి పద్ధతిలో చాలా మంది గర్భంలోనే ఆడపిల్లలను చంపేసినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి చాలా మంది ఆడపిల్లలు పుట్టగానే రోడ్ల మీద వదిలేసినటువంటి పరిస్థితి. కాబట్టి మా తెలంగాణలో మా ఆడబిడ్డలకు ఆ పరిస్థితి ఉండొద్దు. ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఎవరైనా ఒకటే, మా ఆడపిల్లలకు నేను అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళ పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి పందిట్లో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వాళ్ళ బిడ్డను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారి పథకం ఏదైతే ఉందో, షాదీ ముబారక్ ఏదైతే ఉందో, ఆ పథకాలను ఇవాళ ఎవరో అనామకులు అది రద్దు చేయాలని కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు గవర్నమెంట్కు 4 సార్లు నోటీసులు పంపింది. మీరు కౌంటర్ ఫైల్ చేస్తారా, మీరు కౌంటర్ ఫైల్ చేసి మీరు ప్రభుత్వం నుంచి జవాబు ఏదో చెప్పండి అని అంటే 4 సార్లు కూడా వాళ్ళు పట్టించుకోకపోగా, ఎందుకంటే అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రభుత్వం పక్షాన కొట్లాడేటువంటి అడ్వకేట్లు ఉంటారు, ఎవ్వరు కూడా దానికి స్పందించకపోవడం అని అంటేనే ఆ పిటిషన్ కూడా ప్రభుత్వమే రేవంత్ రెడ్డి కావాలని మా ఆడబిడ్డల పొట్ట కొట్టడానికే ఇవాళ పిటిషన్ వేయించిండు. కాబట్టే ఇవాళ పిటిషన్ కు కౌంటర్ వేయలేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ స్టే ఏదైతే వచ్చిందో ఆ స్టేను ఎత్తివేసే వరకు ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఖచ్చితంగా దాన్ని కొనసాగించే వరకు బీఆర్ఎస్ పార్టీ మా అక్క చెల్లెళ్లకు, మా పేద మహిళలకు అండగా ఉంటది. ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మే కాదు, ఇవాళ రేపు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికులకు ఇస్తున్న పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి పోతే మనం వదిలేస్తే రేపు అవి కూడా రద్దు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ ప్రజలు చాలా చర్చ జరుగుతుంది. రైతు బీమా ఉన్నది, దాన్ని రద్దు చేసిండు, కేసీఆర్ కిట్ ఉన్నది, దాన్ని రద్దు చేసిండు. అంటే ఒక్కొక్క పథకం అన్ని కూడా రద్దు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది, కళ్ళు తెరవవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మేల్కోవాలి. ఇవాళ రేవంత్ చేస్తున్నటువంటి ఈ పథకాలను లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఏదైతుందో దాన్ని తిప్పికొట్టడానికి ఈ పథకాలన్నీ కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు తీసుకొచ్చిర్రు. వాటిని కొనసాగించేంత వరకు కొనసాగించడం కోసం ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసమే కొట్లాడాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు చేసి ప్రభుత్వానికి కన్నువిప్పగలిగే విధంగా చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇవాళ స్టేట్ వైడ్ గా జరుగుతున్నాయి. అట్లనే ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ నిరసనను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను విప్పగలగాలి. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో
ఏది కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ ఆనాడు ప్రజలను, పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కేసీఆర్ గారు తెచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగించాలి. కొనసాగించకుండా వాళ్ళ ప్రజల్ని మోసం చేసి పథకాలను లేకుండా చేయాలని కుట్ర చేస్తే రేవంత్ రెడ్డికి రాబో రోజులలో రేవంత్నే లేకుండా చేసే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గెలవకన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చిండు. 400 హామీలు ఇచ్చిండు. వచ్చినాక 1,00,000 రూపాయలు కాదు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. రకరకాల హామీలు ఇచ్చి ఇప్పుడు సీఎం అయిన తర్వాత 1,00,000 రూపాయలు కూడా దిక్కు లేకుండా వేస్తుండు. తులం బంగారము సరే, తులం బంగారం ఇవ్వలేదు, ఎంతటి కాలేదు కాని పని రేవంత్ రెడ్డి 1,00,000 రూపాయలు కూడా ఇప్పుడు అర్థం చెప్తుండు. బీడీల పింఛను కూడా బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు ఓట్లు వేయలేదా రేవంత్ రెడ్డికి? బీడీల పింఛను కూడా వాళ్ళు వస్తే పాపం పొద్దున్న దాకా వేస్తే ఒక 500-600 బీడీలు చేయరు. వాళ్ళు నెలకు ఒక 1,000-2,000 సంపాదించరు. కేసీఆర్ సార్ గుర్తించి బీడీలు చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ 1,000 రూపాయలు చేసి ఎవరు అడగలే, సారే అర్థం చేసుకున్నాడు. తర్వాత 2,000 పింఛన్ చేసిండు. అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీల వాళ్ళు పింఛన్లు వచ్చిన అప్లై చేస్తే బీడీల వాళ్ళకి లేదని చెప్తున్నారు వాళ్ళు. మరి బీడీల వాళ్ళు ఓట్లు వేయలేదా రేవంత్ రెడ్డికి? మరి కళ్యాణ లక్ష్మి అని చెప్పి అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా లేకుండా వేస్తుండు. మళ్ళీ ఒకటి కేసీఆర్ సారు కిట్టు, ఎందుకంటే ఒక మహిళ ఉడితే వాళ్ళ బాలెంత ఇంటికి పోతే ఏదన్నా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ఇంటికి పోయేదాకా వాళ్ళకు డెలివరీ అయినాక భద్రంగా ఇంటికాడ తోలేసి వాళ్ళ 13,000, అమ్మాయి ఉడితే అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చిండు. అటువంటిది దుర్మార్గుడు మొత్తం లేకుండానే వేసిండు. అసలు నీకు పరిపాలన శాత కాకపోతే పరిపాలనకు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనకు ఇప్పుడు కిట్ ఇచ్చిండు, మనకు రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు రైతు బంధు లేకుండా వేస్తుడు, కళ్యాణ లక్ష్యం లేకుండా వేస్తుడు. ఈయనకు పరిపాలన శాతం అయితే పొద్దున్న వేస్తే కేసీఆర్ సార్ తిట్టడం తప్ప ఈయనకి ఇంకో పని లేదు. లాస్ట్ గా అయితే నీళ్లు లేకుండా కూడా వేస్తుండు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోకటి, ప్రజలు అనేది నీకు నీ మీటింగ్లోనే ప్రజలు వచ్చి వాళ్ళే గుణపాఠం చెప్పిరు. నువ్వు 500 సిలిండర్ 1,000 రూపాయలు అన్నా 500 కూడా పడతలేవు అవి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోరు. ఇప్పుడు పత్రికల్లో మేము అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. 1,040 రూపాయలు తీసుకుంటూ సిలిండర్ కూడా ఈ రేవంత్ రెడ్డి అన్ని దొంగ మాటలు, ఒక్క మాట మంచలేదు, పరిపాలన మంచలేదు. రేవంత్ రెడ్డి వెంటనే దిగిపోవాలి. మళ్ళా మా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలి. జై తెలంగాణ. శనివారం అట్లా రైతు బీమా రైతు బంధు 15 ఇస్తే 15,000 అన్ని కూడా మళ్ళీ అదనంగా ఇవ్వడం కానీ కావాలని కాబట్టి ఏమి వాళ్ళంటే ఆల్రెడీ